మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి లావణ్య ప్రతి గడపకు వెళ్లి నవరత్నాల లబ్ధిదారులను పలకరిస్తున్నారు. సంక్షేమ పాలన కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయాలని అభ్యర్థించారు లావణ్య. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. వారిలో జగనన్న ప్రథమ స్థానంలో ఉన్నారు. మరి ఏ ముఖ్యమంత్రి కూడా అందించినంత సంక్షేమం పేదవారి కోసం జగనన్న అందిస్తున్నారు. పేదలు కూడా అందరూ గుర్తుంచుకొని సంక్షేమం అందుకుంటున్న కుటుంబాలన్నీ కూడా మేము జగనన్నకి రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. మరి కుల మతం పార్టీ ఏమీ విభేదాలు లేకుండా కూడా అందరికీ సమానంగా అందేలాగా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తున్నారు. మరి ఇవన్నీ చూస్తూ ప్రజలు మేమంతా జగనన్న వైపున ఉన్నారు. ఎన్ని కూటములు వచ్చినా కానీ అవి ఒక సైడు, విజయం మాత్రం జగనన్న సైడే అని మాకు ఖచ్చితంగా చెప్తున్నారు. మేము ఈరోజు ప్రచారంకి వెళ్తుంటే కూడా మాకు అందరూ అదే తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. నేను కూడా అందుబాటులో ఉంటాను ఎప్పటికీ. మీ కుటుంబ సభ్యురాల్లాగా భావించి నన్ను కూడా మీ బిడ్డలాగా, మీ సోదరిలాగా భావించి గెలిపించండి. ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. పేదలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోసారి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి. రాయదుర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభించిందన్నారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు గడప గడపకు వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు. చిట్టిబాబు కాలనీ, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ప్రజలను కాపాడుకుందన్నారు కేకే రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని గుర్తు చేశారు. మరింతగా అభివృద్ధి చేయడానికి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మనం 1450 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. కరోనా కష్టకాలంలో అందరికీ అందుబాటులో ఉన్నాం. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాం. ఈరోజు కార్పొరేషన్ ఎన్నికలు అయిన తర్వాత మా కార్పొరేటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై ప్రతిరోజు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలు ఇచ్చిన వినతులు, విజ్ఞప్తులు కూడా స్వీకరించి ఈరోజు ఈ ప్రాంతంగా రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశాం. కోట్ల పైచీలకు ఈ 2.5 సంవత్సరాల్లోనే మేము ఖర్చు పెట్టాం. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనాతో ఉన్న మ్యారిట్ హోటల్ దగ్గర నుంచి అక్కడ ఏఎస్ఆర్ స్టాట్యూ వరకు ఉన్న రోడ్స్ అన్ని కూడా విస్తరణ చేసి ఈ నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక వసతులు కూడా కల్పించాం. కాబట్టి ప్రజలందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఒక అవకాశం కల్పిస్తే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అందరినీ కూడా. సత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ధర్మవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. ఆయన సతీమణి కేతిరెడ్డి సుప్రియ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒక్క వైఎస్ జగన్తోనే పేదలకు మంచి జరుగుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కేతిరెడ్డి సుప్రియ. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సున్నిపెంటలో టీడీపీకి చెందిన 100 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఆయనపై హత్యాయత్నం చేశారన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి. ఈరోజు వాలంటీర్లు వస్తూ ఉంటే వాలంటీర్ల వల్ల మొత్తం జగన్ వైపు మళ్ళినారు. ఇల్లంతా పథకాలు ఇళ్ల వద్దకు ఇస్తున్నారు. ఇల్లు ప్రతి పథకాన్ని ఎక్కడ కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ఏ పార్టీ వారైనా సరే అన్ని పథకాలు అందిస్తామని చెప్పడం, అవన్నీ కూడా సక్రమంగా చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఇది చెడిపోతుందా, ఎప్పుడు నా వైపు ప్రజలు మల్లుతారని చెప్పి 5 ఏళ్ళు ఎదురు చూసిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పకుండా, మడమే తిప్పకుండా 5 సంవత్సరాలు కొనసాగించాడు. దానికి మీరు నిన్న చూసాం, కడుపు నొప్పి లేచి పోవద్దు, మీరు పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పి చేస్తే మొన్న 34 మంది వికలాంగులు, వితంతులు చనిపోయారు. ముసలోళ్ళంతా 34 మంది చనిపోయినారు. వద్దు పార్కులు
రాక్షసానంద పొందుతా ఉన్నారు. చంపాలని చూసినారు జగన్మోహన్ రెడ్డిని, అవునా కదా? చంపాలని రాళ్లతో కొట్టి కన్ను పోగొట్టాలని చూసినారు. ఈడ గాని కన్ను గాని ఈడ కనిపెట్టే సత్యవాడు జగన్మోహన్ రెడ్డి సచ్చింది మన పరిస్థితి ఏమి ఈరోజు? అటువంటి దుర్మార్గులు ఈరోజు జనసేన వాళ్ళు అయితేనేమి, తెలుగుదేశం వాళ్ళు అయితేనేమి, బీజేపీ వాళ్ళు అయితేనేమి, ఈ దుర్మార్గులు ఇంకా ఎప్పుడే కానీ జీవితంలో రాకుండా ఉండాలంటే మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలా. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. గణపతి నగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పల్ నరసయ్య ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. గంట్యాల మండలం తాటిపూడి గ్రామాల్లో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. తిరుపతి జిల్లాలో ప్రజల ప్రేమానురాగాల మధ్య వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. గూడూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ వాకాడలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైఎస్ జగన్పై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆస్పిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి, ఎంపీ అభ్యర్థి బివై రామయ్య ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి చోట వీరికి అపూర్వ స్వాగతం లభించింది. పేద ప్రజలకు మంచి చేసిన జగనన్న మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు భారీ మెజారిటీని అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఓటర్లను అభ్యర్థించారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతలు గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి జగనన్న అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. మరోసారి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పొన్నూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు అంబటి. మార్కాపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను పలకరిస్తున్నారు. ఆప్యాయంగా వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అనూహ్య స్పందన రావడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి వైఎస్ జగన్పై కుట్రలు పన్నారన్నారు అన్నా రాంబాబు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి తనకు ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీ మెజారిటీని అందించాలని కోరారు అన్నా రాంబాబు. అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తంబాళ్లపల్లె వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి కవితమ్మ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కురబలకోట మండలం అంగళ్లులో విస్తృతంగా ఆమె ప్రచారం చేపట్టారు. అడుగడుగున ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. నంద్యాల జిల్లాలో టీడీపీకి ఝలకిచ్చారు ఆ పార్టీ నేతలు. ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీని వీడిన నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల విజేంద్రారెడ్డి పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి పార్టీలో చేరామని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై పక్కా స్కెచ్తో దాడి చేశారన్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సునీల్. పూతలపట్టులో డాక్టర్ సునీల్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయనకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక వైఎస్ జగన్పై దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు సునీల్.
జగన్మోహన్ గారి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ప్రజల మనసుని కలిచివేసింది. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా అడుగుతున్నారు, జగనన్నకి ఎలా ఉంది, ఆయన తగిలిన దెబ్బ మానిందా, ఆ గాయం గురించి వాళ్ళు వివరాలు అడుగుతున్నారు. ఇదంతా కూడా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానము, ప్రజాదరణ ఇవన్నీ ఓర్చలేకనే వారు అట్లాంటి రాయిదాడి ఈరోజు చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తగిలినటువంటి దెబ్బ ఆయనకి తగిలిన దెబ్బ కాదు, ఈరోజు మా అందరి ఆత్మగౌరవం మీద తగిలినటువంటి దెబ్బ, ప్రజలందరూ చూపించే ప్రేమ మీద తగిలిన దెబ్బ అది. అందుకే ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రోజు విలువలాడిపోతున్నాం. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఆకుమాను మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రతి గ్రామంలోనూ ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఆయా గ్రామాల ఎంట్రన్స్లో యువకులు బైక్ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. సత్యవేడు టౌన్, హరిజనవాడ, కోమటిగుంట, అగ్రహారం గ్రామాలలో రాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు నూకతోటి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్కు భారీ మెజారిటీని అందించాలని ఆయన సతీమణి దుర్గా ప్రజలను విన్నవించారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో జోగారావును గెలిపించాలని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలను అభ్యర్థించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. పీలేరు, కేవీపల్లి ఎన్నికల ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. ఏ గడప గడపకు వెళ్లినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందామని చెప్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. అనకాపల్లి జిల్లా పాయికిరావుపేటలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. జోగులకు మద్దతుగా రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు అడుగడుగున ఘన స్వాగతం లభించింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన మంచి మేలును గుర్తుంచుకొని ఓటేయాలని కోరారు. బాపట్ల జిల్లా చీరాలలో ఇంటింటి ప్రచారం జోరుగా సాగింది. పాపరాజు తోటలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ సతీమణి గీత, సోదరి సుధారాణి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ భక్త సమాజం మహిళలతో సమావేశమయ్యారు. తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఫ్యాన్ గుర్తు ఓటేయాల్సిన కోరుతున్నాము. ఎంపీ గారికి కూడా కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితిని గమనించిన చంద్రబాబు తన కుట్రలను పరాకాష్ఠకు చేర్చారన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో తోటపల్లి గూడూరు మండలం ఈదురులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు తీరుపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటునే ఆయుధంతో చంద్రబాబుకు దిమ్మ తిరిగే బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీని అందించాలని కోరారు మంత్రి కాకాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి వార్తలు రావడం, దానిని తట్టుకోలేనటువంటి చంద్రబాబు ఈరోజు రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఈరోజు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు అనేటువంటిది మనందరం చూసాం. దానిలో భాగంగా దానికి పరాకాష్ఠగా
జగన్మోహన్ రెడ్డి గారి మీదనే దాడి చేయడానికి ఈరోజు సంకల్పించారు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కడుగా పోటీ చేస్తే, ప్రజలు నమ్ముకుని పోటీ చేస్తే, పార్టీలు నమ్ముకుని పోటీ చేస్తున్నటువంటి చంద్రబాబు ఓటమిని తట్టుకోలేక, ఓటమిని జీర్ణించుకోలేక, ముందుగానే ఓటమిని ఊహించి గెలుపు దరిదాపుల్లో లేదు కదా అని ఈరోజు చివరికి తను కూడా కుప్పంలో ఓడిపోయేటువంటి పరిస్థితి దాపురిస్తే ఆ అక్కస్తో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని దాడులకి ఉసిగొల్పడం అనేటువంటిది సిగ్గు చేయటనేటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు. ఇది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ప్రధానమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించడం జరిగింది. రాజనగరం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాలనలో సుమారు 3,000 కోట్ల రూపాయలతో సంక్షేమాభివృద్ధి పనులు జరిగాయన్నారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మాదిరిగా బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే ఉండాలి, కేవలం ఈ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దాని నిర్ణయాలు తీసుకోవాలి. రాజానగరం నియోజకవర్గం నుంచి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన యొక్క నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని, గడిచినటువంటి 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న సహకారంతో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో దాదాపుగా 1,158 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. మరో 1,142 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వివిధ పథకాల ద్వారా నేరుగా క్రెడిట్ చేసినటువంటి కార్యక్రమం జరిగింది. 20,172 కుటుంబాలకి మరి సంతృప్తికరమైనటువంటి విషయాన్ని వ్యక్తం చేసేటట్టుగా లబ్ధిదారులు వాళ్ళకి ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ప్రతి రైతుని కూడా విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని ప్రభుత్వం ఏ రకంగా అయితే నడిపించిందో, ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా ప్రతి రైతు సంతోషంగా, ఆనందంగా ఉండేటట్టుగా కృషి చేశాం. జక్కంపూడి రాజా ఎమ్మెల్యే. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పెద్దారవీడు మండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాడిపర్తి చంద్రశేఖర్, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పరిచయ సమ్మేళనంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ జగన్ ప్రజలకు చేసిన మేలు, ఆయనకు వస్తున్న స్పందన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వైఎస్ జగన్పై దాడిని తీవ్రంగా ఖండించారు ఆయన. కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయనతో పాటు పలు వీధుల్లో ఆయన సతీమణి మహాలక్ష్మి ఇంటింటికి వెళ్లి ఓటర్లను చైతన్యం చేశారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.